శివనామం. ఓం నమ శివాయ. సార్ మీరు ఎందుకు అనట్లేదు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అబ్బో, పోటీ పడేటట్టుగా ఉన్నారే. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. స్త్రీలని పూజించాలి, గౌరవించాలి. మా ఉత్తరకాయ మూసుకొని ఏం మాట్లాడుతున్నాయి? ఇన్హ్యూమన్, బ్రూటల్, నాన్ సెన్స్, ఇడియాటిక్, బార్బేరియన్. 1000 పదాలు ఉపయోగించవచ్చు. పెళ్ళాన్ని తిట్టే నాకు పెద్ద స్టేజ్ కదా, అలాంటి మనం అనకూడదు. భార్యల్ని గౌరవించాలి. ఈరోజు ఇక్కడ మీరు ఈ ఉపన్యాసం సుమన్ టీవీ వారికి మీరు ధన్యవాదాలు చెప్పాలి. మహత్తరమైన విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. అందుకు మీరు కృతజ్ఞులై ఉండాలి. మీరు మీ భార్యల్ని గౌరవించాలనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే స్త్రీలు, మీరు మనం వద్దన్నా వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. వాళ్ళ హృదయాలు చాలా విశాలమైన హృదయాలు. వాళ్ళు భూదేవికి ఎంత క్షమ ఉంటుందో, క్షమయా ధరిత్రి, కాబట్టి అంత దయ ఉంటుంది వాళ్ళకి. దయ వాళ్ళ సొత్తు. కాబట్టి వాళ్ళు ఎలాగూ మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు, పూజిస్తారు, నమస్కరిస్తారు, అన్నీ చేస్తారు. కానీ మనం వాళ్ళని గౌరవించాలి, పూజించాలి. శివరాత్రి నాడు మనం ఏం చేస్తాం? గురుగారు, ఉపవాసం చేస్తాం. ఎందుకు? జాగారం చేస్తాం. ఎందుకు? ఏం కావాలి? జాగ్రత్తగా వినండి. ఒక అరగంట మన సొమ్మేం పోదు, వస్తుంది. ఎక్కడ పనికొచ్చే సొమ్ము అక్కడ పైన పనికొచ్చే సొమ్ము వస్తుంది. జాగ్రత్తగా వింటే చేయాల్సింది ఏమీ లేదు. వినడము, హరనామ స్మరణ చెయ్యడం. మనకేం కావాలి? మనకి ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది. ఆ కథని ఒక మామూలు మనం మాట్లాడుకునే విధంగా ఒక కథగా చెప్తాం. చాలా సరదాగా ఉంటుంది అది. ఒక ఆయన